దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి త్వరలోనే చెక్ పెట్టనున్నారు. వాహన కాలుష్యాన్ని నిరోధించే దిశగా 2030 నాటికి ఢిల్లీని పూర్తి ఈవీ నగరంగా మార్చనున్నారు. దీనికి సంబంధించి కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. అది ఎలా సాధ్యమైంది? మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఢిల్లీ అంటేనే కాలుష్యానికి మారుపేరుగా మారిపోయింది. దాంతో దేశ రాజధాని నగరం గ్యాస్ ఛాంబర్లా కనిపిస్తోంది. నగరంలో గాలి నాణ్యత సూచి అంటే AQI 300 నుంచి 400 మార్కులు దాటడం సర్వసాధారణమైపోయింది. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువని చెప్పాలి. కాలుష్యం కారణంగా జనానికి గొంతు మంట, తలనొప్పి, కళ్ళు మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తప్పటం లేదు. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు, దుమ్ము, నిర్మాణాల, పక్క రాష్ట్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం లాంటివి కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాటన్నిటిపై నియంత్రణ విధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న వరుస ప్రయత్నాలు చాలా తక్కువ స్థాయిలో విజయవంతమవుతున్నాయి. గతంలో వాయు కాలుష్య నియంత్రణకు వాహనాల సరీబేసి విధానాన్ని కూడా అమలు చేశారు. ఇప్పుడు సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాహన కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెట్రోల్ వాహనాలను పూర్తిగా తగ్గించేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఈవీలను ప్రోత్సహించాలని తీర్మానించింది. ఢిల్లీని 2030 నాటికి కాలుష్యరహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి పెట్రోల్, CNGC వాహనాల రిజిస్ట్రేషన్లను అనుమతించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో సమావేశమైన ఢిల్లీ మంత్రివర్గం ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదముద్ర వేసింది. కొత్త విధానంలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 30 లక్షల్లోపు విద్యుత్ వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇకపై కఠిన నియమాలను అమలు చేయబోతోంది. 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం పాఠశాల బస్సుల్లో 30% విద్యుత్ వాహనాలుగా మారనున్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో 30,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈవీ మౌలిక వస్తువుల కోసం 4 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తారు. నూతన విధానం అమలుకు వచ్చిన తొలి ఏడాదిలోనే విద్యుత్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి 30,000 రూపాయల ప్రోత్సాహకం అందజేస్తారు. తరువాతి 2 సంవత్సరాలకు కూడా రాయితీలు ఉంటాయి. విద్యుత్ ఆటోలు కొనుగోలు చేసే వారికి తొలి ఏడాదిలో 50,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తారు. 2వ సంవత్సరానికి అది 40,000, 3వ ఏడాదికి 30,000గా నిర్ణయించారు. N1 కేటగిరీ విద్యుత్ ట్రక్కులను కొనుగోలు చేసే వారికి 1,00,000 ప్రోత్సాహకంగా ఇస్తారు. BS4 వాహనాలను తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వారికి 1,00,000 ప్రోత్సాహకంగా ఇస్తారు. 2027 జనవరి 1 నుంచి కేవలం విద్యుత్ ఆటోలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోలు, CNG వాహనాలను అనుమతించరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వాహన కాలుష్యం పెరిగిపోయింది. 2 రాష్ట్రాల్లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం ఒక కారణమైతే డీజిల్ వాహనాల వినియోగం మరో కారణంగా చెప్పుకోవాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు దాని పరిసరాల్లో 1 కోటి వాహనాలు తిరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నాయి. బయట నుంచి వచ్చిపోయే వాహనాలను కూడా అందులో కలుపుకోవాలి. ట్రాఫిక్ రద్దీతో పాటు వాహన కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టకపోవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంతమేర విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గించే పనిలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 1,80,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 22,000 కార్లు రోడ్డెక్కాయి. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. కొత్త ఈవీ వాహనాలకు జీవితకాల రోడ్డు పన్ను మినహాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో 600కు పైగా, రాష్ట్ర వ్యాప్తంగా 1000కు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే అవి ఏమాత్రం సరిపోవటం లేదని, హైవేలో ఛార్జింగ్ స్టేషన్లు లేవని జనం గుర్తు చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్లను భారీగా పెంచితేనే ఈవీల కొనుగోలు గణనీయంగా పెరుగుతుందని జనం అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాదు లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం కాలుష్యమయంగా మారుతున్నటువంటి తరుణంలో ఒక ద్విచక్ర వాహనాలనే కాదు, మిగిలినటువంటి వాహనాలను కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్గా
క్రమంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అటువంటి క్రమంలో చైనా అగ్రస్థానంలో ఉన్నది. మిగిలినటువంటి అమెరికా, ఐరోపా దేశాలు దాన్ని ఇంకా అందుకోవాల్సి ఉన్నది. మన దేశం విషయానికి వస్తే చాలా వెనుకబడి ఉన్నాం. అందువలన పర్యావరణ పరిరక్షణకు, పట్టణాల్లో ఉన్నటువంటి కాలుష్య నివారణకు ఎలక్ట్రానిక్ వెహికల్స్, అన్ని రకాల వెహికల్స్ను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ రాష్ట్రానికైనా సాధ్యమే అనేది ఈ సందర్భంగా చెప్పాలి. వాహన రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి జనానికి సౌకర్యవంతంగా, కాలుష్యరహితంగా ఉండాలే తప్ప ఆయా ప్రభుత్వాలకు ఆదాయ వనరులుగా చూడకూడదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బైకుల సంఖ్య 1,00,000 దాటింది. ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య 6,000 పైనే ఉంది. రాష్ట్రంలో ఉన్నత మధ్యతరగతి ప్రజలు లెక్క చూస్తే ఈ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. విద్యుత్ వాహనాల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అర్థం కాకపోవడమే వాటి కొనుగోలు పెరగకపోవటానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈవీ పాలసీ ప్రకారం రాష్ట్రంలో నమోదయ్యే అన్ని విద్యుత్ వాహనాలకు 5 ఏళ్ల పాటు 100% మోటారు వాహన పన్ను మినహాయించారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రతి 30 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడితే మంచిదే. ఎంత చేసినా ప్రజల్లో చైతన్యం వస్తేనే ఈవీల దిశగా మార్పు సాధ్యమని అర్థం చేసుకోవాలి.